టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ రోజున తిరుమల క్షేత్రం, తిరుపతి క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం. అసలు ఆ కొండ మీద వెలిసినటువంటి ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు ఎవరు? అసలు ఆయన్ని కలియుగ దేవుడని ఎందుకన్నారు? మనకి కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ ఎవరు? మనం కృష్ణ పరమాత్మను పూజ చేసుకుంటాం. మళ్ళీ కలియుగ దేవుడి కింద వెంకటేశ్వర స్వామి ఎవరు అసలు అంటే మనం చూసుకోండి. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు? ద్వాపర యుగం అవుతుంది, ఇంకా కలియుగం ప్రారంభం అవుతుంది. మన తిరుమలకు వస్తాడు ఆయన స్వామివారు. ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతి అమ్మవారిని ప్రేమిస్తాడు, వివాహం చేసుకోవాలా. గతంలో వేదవతికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి, పద్మావతిగా పుట్టింది. మరి అలాగే అప్పుడు వచ్చినప్పుడు వరాహస్వామి వారు అడుగుతారు, ఆ భూమి అంతా కూడా ఎవరిదండి? భూమిది వరాహస్వామిది. ఆయన కూడా విష్ణుమూర్తి యొక్క అవతారమే, శ్రీకృష్ణ పరమాత్మ కూడా విష్ణుమూర్తి యొక్క అవతారమే. మరి ఆయన అడిగితే ఏమని అడుగుతారు? స్వామి మనకి నువ్వెవరివి అని అడుగుతాడు. ఇక్కడే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వరుడు ఎవరో మీకు అర్థమైపోద్ది నేను చెప్పే పాయింట్ని బట్టి. వరాహస్వామి అడుగుతాడు, అప్పుడు ఒక మాట అంటాడు, అహం వసుదేవ సుతం అంటాడు. అంటే నేను వసుదేవుని యొక్క కుమారుణ్ణి అని చెప్తాడు క్లియర్గా. అంటే నేను శ్రీకృష్ణ పరమాత్మని అన్నాడు తప్ప నేను వసుదేవుని కుమారుణ్ణి అని చెప్పాడు తప్ప నేను వెంకటేశ్వరుణ్ణి అని చెప్పలేదు ఆయన. కాబట్టి అసలు వెంకటేశ్వరుడు అనేటటువంటి పేరుని ఎవరు పెట్టారు? జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు పెట్టారు. వెంకట ప్లస్ ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు. శైవులు వైష్ణవులు కొట్టుకుంటున్నటువంటి సమయంలో ఇద్దరికీ బ్యాలెన్స్ చేయడం కోసం రామానుజాచార్యులు వారు, శంకరాచార్యులు లాంటి మహాత్ములు, మధ్వాచార్యులు లాంటి వాళ్ళు ఇద్దరు ఒకటే సుమా అని చెప్పడం కోసం పెట్టారు. అసలు సాక్షాత్తు శ్రీనివాసుడి యొక్క విగ్రహం ఎలా ఉంటుందండి అంటే వెనకంతా కూడా బెరబూసుకొని ఉంటుంది జుట్టు. దాన్ని బట్టి మనకి జటా గంగని తన తలనీలాల్లో బంధించినటువంటి శివుడైన వెంకటేశ్వరుడు అనిపిస్తుంది. అలాగే శంఖం చక్రం ధరించి జగన్మోహని రూపంలో కనబడతాడు. అక్కడి నుంచి చూసి మనకి ఏమనిపిస్తుందంటే స్వామివారు మనకి ఈయన విష్ణువు అని అర్థమవుతుంది. స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరుమల కొండ మీద తపస్సు చేశాడు. అందువలన ఆయన అటాలు గిటాలు ఉండవు. ఇవన్నీ చెప్పేవన్నీ నాజ్ఞ సత్యాలు నేను చెప్పేవి. ప్రవచనకారులంతా చేశాడట, శ్రీనివాసుడట, రాముడేమో, కృష్ణుడే, ఇవన్నీ ఏముండవు అమ్మ. పురాణాలు ఏం చెప్తున్నాయి, కవిలోకి భవిష్యత్తు పురాణాలు, వేదాలు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయో అవన్నీ క్లియర్గా చెప్తున్నాను నేను. కాబట్టి స్వామివారు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అక్కడ తపస్సు చేశాడు కాబట్టి స్కందుడు అంటారు. అలాగే నార్త్ ఇండియాలో జీ అని అంటాం గౌరవవాచకంగా. బాలాజీ అంటే బాలా త్రిపుర సుందరి. కాబట్టి ఆ సిద్ధులు మహాపురుషులు వచ్చినటువంటి ఆ ఫీలింగ్ అర్థమవుతూ ఉంటుంది, పాజిటివ్ వైబ్స్ అని మా గురువుగారు అయినటువంటి రమణ దీక్షితులు గారు ఎన్నోసార్లు చెప్పారు. కాబట్టి శ్రీనివాసుడి యొక్క ఆవిర్భావం ఏమిటంటే ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు. కృష్ణుడి యొక్క ఎనర్జీ మనకి కృష్ణుడు చచ్చిపోయాడని చెప్పేటటువంటి వాళ్ళు, కృష్ణుడు చనిపోతే 7 రోజులు కూలిపోయింది శవం, తర్వాత కృష్ణుడు మటన్ తిన్నాడు, చికెన్ తిన్నాడు అనేటటువంటి వాళ్ళందరూ కూడా మరి శ్రీనివాసుడి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, శ్రీకృష్ణుడు వచ్చి అక్కడ ఉండడం, ఆకాశరాజుని పెళ్లి చేసుకోవడం, కుబేరుణ్ణి ఆయన అప్పు తీసుకోవడం, ఇవన్నీ కథలు ఏమిటి, ఇవన్నీ కూడా అవి చెప్పాలి. అలాగే యక్షుల మీద కూడా చాలా అపోహలు పెంచేశారు అందరూ కూడా. యక్షిణీలు అంటే పీకు తినేస్తాయి అది ఇది అని. అసలు యక్షులకు రాజు ఎవరు? కుబేరుడు. మరి కుబేరుడు ఎవరికైనా హాని చేశాడా? చేయలేదు. ఆయన లక్ష్మీదేవితో సమానంగా మనం లక్ష్మీ కుబేర వ్రతం కలిపి చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆయన దగ్గర అప్పు తీసుకున్నాడు. కాబట్టి ఈ యక్షుల మీద ఉన్నటువంటి ఆ యొక్క అపనమ్మకాలు కూడా పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం మీకు అందరికి కూడా ఉంది. కాబట్టి శ్రీనివాసుడు ఎవరో కాదు, మన శ్రీకృష్ణ పరమాత్మే. ఆ కృష్ణుడు ఎవరో కాదు, మన శ్రీరామచంద్ర ప్రభువే. ఇవి కుకీట పురాణాలు కావు. త్రేతాయుగంలో ఉన్నటువంటి రామచంద్ర ప్రభు యొక్క కృతయుగంలో ఉన్నటువంటి నారాయణమూర్తి అవతారాలు ఇవన్నీ కూడా ఎనర్జీస్. మనం ఎలా పుట్టామో రాముడు అయోధ్యలో అలా పుట్టాడు, మనం ఎలా పుట్టామో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలో మరి అట్లాగే మధురలో అలాగే పుట్టాడు, ద్వారకను పరిపాలించాడు. అలాగే అదే శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ అంతర్ధానమయ్యాడు, ఒక రూపాన్ని ఇక్కడ వదిలేసి గోలోకం వెళ్తూ ఆయనే శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడే ఆకాశ రాజకుమార్తె అనేటువంటి పద్మావతిని, బీబీ నాంచార్ అమ్మవారిని, మరి మన అలివేలు మంగ తాయారు అమ్మవారిని
మరి చక్కగా వాళ్ళతో కొలువై తిరుపతిలో ఉన్నాడు. గోవిందరాజులు ఈ కలియుగంలో వచ్చేటటువంటి ఆ యొక్క ధనాన్ని కొలవలేక వాళ్ళ అన్నైనటువంటి ఆదిశేషుడైనటువంటి లక్ష్మణుడే బలరాముడే మనకు గోవిందరాజుల స్వామిగా వచ్చారు. కొలవలేక వచ్చే కలియుగం మనం ఇచ్చే డబ్బులు కొలవలేక కొంచెం తల కింద పెట్టుకొని పడుకుంటాడు. వడ్డీ కడుతున్నాడు అనమాట స్వామి. కాబట్టి వడ్డీ కాసులవాడు అన్నారు. ఆపదల్లో వచ్చేటటువంటి వాళ్ళకి ఆపదల మొక్కులవాడు అన్నారు. కాబట్టి ఈ విధంగా పేదవారికి మీరు చక్కగా సేవ చేసుకుంటే అది స్వామివారికే వెళుతుంది. లక్ష్మీదేవి లేనటువంటి నారాయణుడు దరిద్ర నారాయణుడు, లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అవుతాడు. కాబట్టి మీరు కంపల్సరీ ఆ అలివేలు మంగాపురం వెళ్ళి చక్కగా అమ్మవారితో సమేతంగా ఈ తిరుపతి స్వామివారిని దర్శించుకున్నప్పుడు మాత్రమే మీకు సంపూర్ణమైనటువంటి తిరుమల దర్శనం అవుతుంది. అమ్మవారి దర్శనం కాకుండా డైరెక్ట్గా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫలితం ఉండదు. అందువలన కంపల్సరీ అలివేలు మంగమ్మ తల్లిది, మళ్ళీ అలివేలు మంగాపురం వెళ్ళాలి. అలాగే శ్రీనివాసుడి దర్శనం చేసుకోవాలి. మీరు వరాహ నరసింహస్వామి దర్శనం కూడా చేసుకోవాలి. భూమి అయింది కాబట్టి మొట్టమొదట ఆయనకి ఇచ్చినటువంటి వరము స్వామివారి తిరుపతి వెంకటేశ్వర కోనేరు దగ్గర ఉంది. ఆయన దర్శనం చేసుకున్న తర్వాతే నన్ను చేసుకుంటాడు కలియుగం అని. కానీ మరి ఈ గ్యాంగ్ అంతా కూడా తిరుపతిలో వచ్చే గ్యాంగ్ని ఎవరు ఆపుతారు? అందరూ నరసింహస్వామి దగ్గరికి వెళ్తే ఆపలేరు. కాబట్టి వెంకటేశ్వరుని మెయిన్గా వెళ్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలన్నీ సూక్ష్మంగా తెలుసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ. మన తిరుపతి దేవస్థానం వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు ఎవరు కూడా చేయలేరన్నమాట. అద్భుతం. అందువలన వాళ్ళు చేసేటటువంటి చిన్న లైన్లో తోసేస్తున్నారు. ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకోకూడదు. ఒక్క తిరుపతి విషయంలో తీసుకుని జాగ్రత్తగా స్వామివారికి యొక్క కరుణకి కటాక్షానికి పాత్రులకండి. శుభమస్తు.